ఈరోజు మన తెలంగాణ గుండెకాయ లాంటిది. తెలంగాణకి గొప్ప సంపద మన సింగరేణి. 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సంస్థ ఇది. ఈ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేలాది కోట్ల రూపాయలు రాయితీలు కడతా ఉంటుంది. దాదాపు 40,000 కోట్ల రూపాయలు కేంద్రానికి, 10,000 కోట్లు పైగా రాష్ట్రానికి రాయితీలు కడుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,50,000 మందికి ఇప్పటికి కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇటువంటి సింగరేణిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి నరేంద్ర మోడీ పూనుకోవటం ఇది పరమ దుర్మార్గం. నరేంద్ర మోడీ అంటే పైకి పేరుకు ప్రధానమంత్రి, కానీ ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ దొంగలను కాపాడటానికి తయారైనటువంటి గజ దొంగలాగా, దొంగల నాయకుడిలాగా ఈ దేశాన్ని అమ్మేస్తూ ఉన్నాడు. నేను వాడిన పదం పరుషం కావచ్చు, కానీ ఇవాళ లక్షల కోట్ల మంది జీవితాలను లాగేస్తున్నటువంటి ఈ తరుణంలో అంతకంటే ఇంకా తక్కువ పదం వాడకూడదని నేను ఆ పదం వాడటం జరిగింది. అదే పద్ధతుల్లో ఇంతకుముందు బీఆర్ఎస్ వారు 2015లో మన మైన్స్ని ప్రైవేటీకరణ చేసే చట్టం నరేంద్ర మోడీ తీసుకొస్తే, MMRDA పేరుతో తీసుకొస్తే, దానికి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పార్లమెంట్ సభ్యులు కూడా చేతులు ఎత్తడం జరిగింది. ఆ విధంగా వారు వీరు ఇద్దరు కలిసి దీన్ని అమ్మకానికి పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వద్దని అంటుంది, కానీ ఆ వద్దనే పదం చాలదు. మేము కాంగ్రెస్ వారిని కూడా కోరుతూ ఉన్నాం, అవసరం అనుకుంటే ధైర్యంగా మీరు బిడ్డింగ్లో పాల్గొవద్దు, వేలంపాట్లో పాల్గొకండి, బయటికి రండి. తెలంగాణలో వాళ్ళు ఎట్లా వస్తారో, ఎట్లా ఈ మైన్ తీసుకుని నడుపుతారో చూద్దాం. ఆ విధంగా ధిక్కారంతో మొదలైతే తప్పితే మన మైన్స్ మనకి దక్కవని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో సింగరేణి మైన్స్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఇవాళ నుంచి మొదలైంది ఉద్యమం. అటు గుర్తింపు సంఘం AITC గాను, అలాగే వివిధ వామపక్ష పార్టీలు CPI, CPM, ML పార్టీస్ అన్నీ కలిసి వాళ్ళ నుంచి ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఇంకా కొన్ని రోజుల పాటు, రేపటి నుంచి నిరాహార దీక్షలు ఉన్నాయి అన్ని చోట్ల. అది అలా కొనసాగుతూ దాదాపు 10-15 రోజులు ఈ ఉద్యమం ఉంటుంది. చివరి రోజు అవసరమైతే మేము అందరం కూర్చొని మాట్లాడుకుని, చివరి రోజు వాళ్ళు ఏనాడు వేలంపాటికి పిలిపిస్తారో ఆ రోజు తెలంగాణ నిరసనగా, ఆ రోజు ముందు రోజు తెలంగాణ మొత్తాన్ని బంద్ చేయడానికి కూడా మేము సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మా మిత్రులతో మాట్లాడి దానివైపు నిర్ణయం చేస్తాం. ఆ విధంగా సింగరేణిని కాపాడుకునే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి మీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఆగిన పరిస్థితే ఉంది. పాల్గొకపోతే మైన్ రాదు, పాల్గొంటేనేమో ప్రైవేట్ వాడికి పోతుంది. అందుకని ఇక ఎట్లా అనే పరిస్థితి వస్తుంది. అది అయినా సరే ధైర్యంగా ఉండాలి ఇటువంటిప్పుడే. ఎందువల్లంటే ఇప్పుడున్న మైన్స్ కేవలం ఇంకా 10-12 ఏళ్ల వరకే ఉంది, తర్వాత ఇక లేదు. కానీ లోపల ఉన్న బొగ్గు 100 ఏళ్ళకి పైగా సరిపోను ఉంది. అటువంటిది 10-12 ఏళ్లకే మన సింగరేణి తనకున్న ఆ అధికారాన్ని, తనకున్నటువంటి హక్కుల్ని కోల్పోయి ఇక రాను రాను అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అయిపోతే ఇక భవిష్యత్తు ఉండదు, తెలంగాణకు భవిష్యత్తు ఉండదు. మీరు ఇవాళ ఒక మైను వేలంపాట్లో పాడుకుంటే మనకు ఉపయోగం అని మీరు అనుకుంటారు, కానీ ఆ మైను కార్పొరేట్కి వెళ్ళిపోతే ఆ సంపద అంతా వాళ్ళ చేతుల్లో పోతుంది, కార్మికులు కడుపు నిండదు, దానివల్ల ఉపయోగం ఏముండదు. ఆ మైన్ మనకు వచ్చినా సరే, మనకు వస్తే సంతోషమే, కానీ ఇంకోసారి మైన్ రాకపోతే ఏం చేస్తావు? వేలంపాట అంటే పాటలో ఎవడు ఎక్కువ పడితే వాడికి పోయిద్ది. అందుకని వేలంపాటలోనే పాల్గొవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. అంతిమంగా సింగరేణి అనేది ప్రతి కార్మికుడు, సింగరేణి కార్మికుల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజలకు అది ఆశాజ్యోతి, వెలుగు రేఖ. అందులో మాకు ప్రత్యేకమైనటువంటి పేగు బంధం ఉంది. కొత్తగూడెం సింగరేణి హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం నుంచి ప్రజలు, కార్మికులు ఎంతో అభిమానంతో వాళ్ళ హక్కుల కోసం నేను పోరాడతానని నమ్మకంతో నన్ను శాసనసభ్యునిగా కూడా గెలిపించారు. అందువల్ల మా అందరి బాధ్యత ఉంది, నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉంది. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే తెలంగాణ బంద్కు కూడా మేము వెనకాడమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.